కళ్యాణి నదీ తీరాన వెలసిన మూర్తి కాబట్టి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కూడా కొందరు స్థానికులు భావిస్తారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారి మనుమడు, తాళ్లపాక పెద తిరుమలయ్యం గారి కుమారుడు అయిన తాళ్లపాక చిన్న తిరుమలయ్యం గారి ఆధ్వర్యంలో 1540వ సంవత్సరం మార్చి 23న శ్రీనివాస మంగాపురం ఆలయం జీర్ణోద్ధరణ జరిగింది. అప్పుడు ఈ ప్రాంతమంతా విజయనగర చక్రవర్తుల ఏలుబడిలో ఉండేది. ఈ ఆలయానికి తాళ్లపాక కవులు చేసిన సేవ నిరుపమానం. ఈ గ్రామం వీరి శ్రోత్రియం. కారణాంతరాల వల్ల శిథిలమైన ఈ దైవ ప్రసాదాన్ని వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పునరుద్ధరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు నాచియార్, అనంతుడు, విశ్వక్సేనుడు, గరుత్మంతుడు, ఆళ్వార్లను పునఃప్రతిష్ఠించారు. ఈ క్రమంలోనే దైవ సమానులైన తన తాత తండ్రులను సైతం గుడి గోడలపైకెక్కించి చిరస్మరణీయతనొసగాడు తాళ్లపాక చిన్న తిరుమలయ్య. విజయనగర వాస్తు శిల్పకళా వైదగ్ధ్యానికి మచ్చుతునక శ్రీనివాస మంగాపురం ఆలయం సుమారు 1.5 ఎకరా వైశాల్యంలో కోట గోడలను తలపించే పటిష్టమైన ప్రాకారాదులతో దీర్ఘ చతురస్రాకారంగా నిర్మితమైంది ఈ ధార్మిక దుర్గం. తూర్పు ముఖంగా ఆగుపించే ఈ గుడిలో ప్రవేశించేటప్పుడు తొలుత 5 అంతస్తులతో 7 కలిస శిఖరాలతో కూడిన పెద్ద పడికావలి గోపురం దర్శనమిస్తుంది. గోపురంపై ఆచ్ఛాదనగా పౌరాణిక దేవతామూర్తుల ఆకృతులు సొగసుగా పొదగబడ్డాయి. ఈ మహాద్వారం ముంగిట ఎడమ పక్క ప్రసాదాలు తయారు చేసే వంటశాల, కోటు. గోవింద గోవింద గోవింద